ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ రాజీనామాకు సంబంధించి రాజకీయం చేసే ప్రయత్నం జరిగిందా? తాజాగా ఆయన ఒక క్లారిటీ ఇచ్చారట. ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ ఇండియన్ పోలీస్ సర్వీసెస్ ఐపీఎస్ నుంచి వైదొలగాలి అన్నది పూర్తిగా తన వ్యక్తిగత స్వచ్ఛంద నిర్ణయం అంటూ ఐపీఎస్ అధికారి ప్రస్తుతం డీజీపీ ఆఫీస్లో ఏఐజీగా శాంతి భద్రతలకు సంబంధించి పనిచేస్తున్న సిద్ధార్థ్ కౌశల్ స్పష్టం చేశారు. తన రాజీనామాకు రాజకీయ వేధింపులు, ఒత్తిళ్లు కారణమంటూ కొన్ని పత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఐపీఎస్కు రాజీనామా చేయాలన్నది పూర్తిగా వ్యక్తిగత కారణాలతో తీసుకున్న నిర్ణయం. ఆయన దీర్ఘకాలిక జీవిత లక్ష్యాలను చేరుకునేందుకు కుటుంబ సభ్యుల ఆకాంక్షల మేరకు చాలా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు అంటూ ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. 2012 బ్యాచ్కు చెందిన సిద్ధార్థ్ కౌశల్ కొన్ని రోజుల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. విఆర్ఎస్ అంటారు. ప్రస్తుతం అది పరిశీలనలో ఉంది. ఈ నేపథ్యంలో ఐపీఎస్కు రాజీనామా చేయడంపై వాస్తవాలను వక్రీకరిస్తున్న వార్తలపై సిద్ధార్థ్ కౌశల్ స్పందించారు. ఆయన రాజీనామా నిర్ణయంపై ఇటీవల కొందరు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అదంతా ప్రజలకు తప్పుదారి పట్టించేందుకు చేస్తున్న నిరాధార ప్రచారం అని నిర్ద్వంద్వంగా చెబుతున్నాను. ఆ నిర్ణయాన్ని నేను పూర్తి స్వతంత్రంగా, వ్యక్తిగతంగా, స్వచ్ఛందంగా తీసుకున్నానని స్పష్టం చేశారట. ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్ అధికారిగా పనిచేయడం తన జీవితంలో ఎంతో సంతృప్తినిచ్చిన అద్భుత ప్రయాణంగా ఆయన వర్ణించారు. ఈ రాష్ట్రంలో పనిచేయడానికి గర్వకారణంగా భావిస్తున్నానని కూడా అన్నారు. ఆంధ్రప్రదేశ్ని ఎప్పుడు ఆయన సొంత రాష్ట్రమే అనుకున్నాను. ఇక్కడ ప్రజలు తనపై చూపించిన అభిమానం, ఆప్యాయత ఆయన గుండెల్లో చిరస్థాయిగా ఉంటుందని తెలిపారు. అయితే ఒక వెర్షన్ ఏంటంటే ఈయన కేంద్ర సర్వీసులకు సంబంధించి వేరే ఏదో దాంట్లో జాయిన్ అవ్వబోతున్నారు. కేంద్ర సర్వీసుకి సంబంధించా లేదా వేరే ఏదో కంపెనీలో సంథింగ్, అది ఎందులోనే కానీ చూశాను వార్త, అది అక్కడికి వెళ్ళబోతున్నారు. అందుకని ఈ ఉద్యోగం విరమణ చేశాను, అది ఏదో పెద్ద కంపెనీ పేరు చెప్పారు. అది ఈయన చెప్పింది కాదు, వేరే దాంట్లో వచ్చింది. అది ఎంతవరకు వాస్తవం తెలియదు. ఆ నేపథ్యంలో ఈయన రాజీనామా చేశారు తన పదవికి అనేది. కాబట్టి ఒక ఐపీఎస్ అధికారి రాజీనామా చేయడం ఖచ్చితంగా రాజకీయ కుట్ర ఉందా లేదా, ఇందులో రాజకీయ కోణం ఉందా లేదా, ఇబ్బందులకు పాల్పడ్డారు లేదని తెలియదు. కానీ సాక్షి పత్రిక అయితే ఖచ్చితంగా అదే అని రాసింది. దానికి ఇప్పుడు ప్రభుత్వానికైతే ఏ సంబంధం లేదు అనే వివరణ అయితే ఇచ్చినట్టయింది.